నమస్తే, నేను ఇందు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబంపై క్రిమినల్ కేసు పెట్టాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అంకమ్మ చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు మనం చూసుకుంటే అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం మీద క్రిమినల్ కేసు పెట్టాలంటూ డిప్యూటీ సీఎం గారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు. సో ఏంటి సార్, ఏం జరిగిందంటారు? అంటే అటవీ భూములు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి అంటే తంబళపల్లి ఎమ్మెల్యే, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి రాజంపేట లోక్సభ సభ్యుడు, ద్వారకానాథ్ రెడ్డి గారి సతీమణి ఇందిర గారి పేర్లు దీంట్లో అంటే ఈ అటవీ భూముల్ని ఆక్రమించుకున్నారని, బలవంతంగా చుట్టూ ఫెన్సింగ్ వేసి అక్కడ కట్టడాలు కట్టారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద అభియోగం. వాస్తవంగా ఇక్కడ చూసుకుంటా ఉంటే అతని పేరు మీద వాళ్ళ సంబంధించిన దాంట్లో 295 పట్టా నెంబరు, 296 సర్వే నెంబర్లు, ఈ రెండింటికి సంబంధించి 23 ఎకరాల 69 సెంట్లు మాత్రమే వాళ్ళ పేరు మీద ఉన్నాయి. 2001 అది 45 ఎకరాల చిల్లరకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 2019-2024 మధ్య అది 75 ఎకరాల 75 సెంటుకి వెళ్ళిపోయింది. అంటే అటవీ భూముల మధ్య సొంత భూములు ఉండటం అనేది అరుదు. అది దాదాపు నాకు తెలిసినంత వరకు అక్కడే కనపడతా ఉంది. మీరు అన్నట్టు ఇది గిరిజనులకు సంబంధించిన భూమి అవుతుంది. అలాంటిది అక్కడ ఆయన ఒక విల్లా కూడా కట్టి పేద ప్రజల కోసమే కట్టానంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. సరే, ఏదైనా చెప్పొచ్చు దాని గురించి. ఇప్పుడు ఇక్కడ సంబంధించినంత వరకు ఆ భూములు వచ్చే తలికి ఇతని పేరు మీదకి ఎలా మారినాయి, ఎలా అడంగుల్లోకి ఎక్కినాయి, మరి ఇట్లా 3 విడతలుగా చేరాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఏ విధంగా ఇప్పుడు విచారణకు సంబంధించి అందుట్లో వాస్తవాలు నిగ్గుదేల్చి వీళ్ళు ఆక్రమించుకున్నారనే నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద అభియోగాలు మోపి ఈరోజు తాకీదులు పంపించారు. దీంట్లో ఇప్పటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయం చూసుకుంటా ఉంటే గనుల మంత్రిగా, అలాగే ఇసుకు సంబంధించి ఇసుక కుంభకోణం అతనే ప్రధాన సూత్రధారని, గనులు దాంట్లో కూడా ఆయనే సూత్రధారని, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అతను ఇష్టరాజ్యంగా చేసుకున్నాడని, ఈ చిత్తూరు అంటే 14 నియోజకవర్గాల చిత్తూరు జిల్లాలో అతని మాటే వేదవాగ్గా సాగిందని, అతను ఇప్పటికి కూడా ఆ చిత్తూరు జిల్లాలో అతని మాటే ఇంకా సాగుతుందని, అధికారులు అతని మాటే వింటున్నారని చెప్పుకుంటున్నారు. వాస్తవాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఎందుకంటే మొన్న దేవాదాయ భూములకు సంబంధించి సర్వేకి వెళితే అధికారుల యొక్క వాహనాల తాళాలు తీసుకుంటే వాళ్ళు బతినాడుకుంటున్నారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి ప్రజలు వచ్చేతలకి ప్రజలు తిరగబడుతున్నారు. ప్రజలు తిరగబడి వాళ్ళని ఒక రకంగా మా నియోజకవర్గాలకి, మా ఇళ్ళకి వెళ్ళడానికి మాకు రక్షణ కావాలని న్యాయస్థానానికి వెళ్ళిన సంగతి మనందరికీ తెలుసు. మరి ఇట్లా జరుగుతున్న ఈ పరిణామాల్లో అక్కడ ఇంకా కూడా కూటమి ప్రభుత్వం కంటే కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిందే హవా నడుస్తుంది అనేది అభిప్రాయం అయితే అక్కడ జిల్లా ప్రజల్లోనూ ఉంది. వాస్తవాలకు తెలుసుకుంటున్న మనబోటాలకు కూడా నిజమే కావచ్చు అనే అభిప్రాయం అయితే కలుగుతూ ఉంది. మరి ఇన్ని రోజులు అవుతున్నా కూడా, ఎందుకంటే దానికి రాంగల్లోనే అతని మీద చాలా అభియోగాలు బయటకు వచ్చినాయి. మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దీనికి సంబంధించినటువంటి పత్రాలన్నీ దహనం చేశారని చెప్పిన అభియోగం కూడా ఉంది. దానికి వాళ్ళ అనుచరులు, అక్కడ అధికారులు సహకరించారనే దాని మీద వాళ్ళని కొంతమందిని అదుపులో కూడా తీసుకోవడం కూడా జరిగింది. విచారణ జరుగుతూ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో అతని మీద అభియోగాలు అంటే ఈ రెవెన్యూ సదస్సుల్లో చూసుకుంటా ఉంటే రమారమి 2000 మంది పైన మా భూములు ఆక్రమించుకున్నాడేనో, దౌర్జన్యంగా తీసుకున్నాడేనో అతని మీద ఫిర్యాదులు చేయడం కూడా జరిగింది. చాలా పెద్ద ఎత్తున, ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడి మీద కూడా ఆంధ్ర రాష్ట్రంలో అంత పెద్ద ఎత్తున ఫిర్యాదులు అనేది రాలేదు. మరి ఆ స్థాయిలో అతని మీదకి వచ్చినాయి. మరి ఇవన్నీ చూసిన తర్వాత ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు అధికారులు, ఎందుకు ఇన్నాళ్ళు ఉదాసీనంగా ఉన్నారు అనే అభిప్రాయం ప్రజల్లో కనపడుతుంది. వీటన్నిటికంటే కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్న సందర్భంలో శ్రీకాకుళం జిల్లా వాసులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు సైకిల్ యాత్ర అంటే తిరుపతికి వేడుకొండ వెంకన్నకి మొక్కుకొని చంద్రబాబు నాయుడు గారికి మేలు జరగాలని, ఆంధ్ర రాష్ట్రం మేలు జరగాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటూ వాళ్ళు మొక్కుబడులు తీర్చుకోవడం కోసం అక్కడికి వెళ్తూ ఉంటే అదే నియోజకవర్గంలో కొంతమంది కుర్రవాళ్ళు
వాళ్ళని అటకాయించేసి బట్టలు ఒడదీయించేసి ఎంత దారుణంగా ప్రవర్తించారో ఇప్పటికీ అది అవన్నీ చేసేది కూడా ఒక వీడియో చేసి ప్రజలకు విడుదల చేశారు. అంటే వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి ముందుగా. అట్లా చేసిన వాళ్ళని ఇప్పటి వరకు అదుపులో ఎవరు తీసుకున్నారు, వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడ్డాయి, ఆ బాధితులకు ఎలాంటి న్యాయం జరిగింది, ప్రజలకేం తెలియట్లేదు దాని గురించి. ఇలాంటి ఉదంతాలన్నీ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. మరి ఇంత చేస్తూ ఈ విధంగా వాళ్ళు అలా చేసుకుంటున్నా కూడా ఇంకా కూడా వాళ్ళు ఎందుకు అలా వదిలేశారు, వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అనే అభిప్రాయం మాత్రం అందరిలోనూ కూడా ఉంది. ఈ మద్యానికి సంబంధించిన కుంభకోణంలో ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పేరు ప్రముఖంగా వినపడతా ఉంది. మాకేంటి సంబంధం అంటున్నారు. ఈ మధ్య ఆయన సభ ఒకటి నిర్వహించేసి ప్రభుత్వానికి మీ చేతనైతే మమ్మల్ని అదుపులో తీసుకోండి అని చెప్పని సవాల్ కూడా విసురుతూ ఉన్నారు. అతను రామచంద్ర యాదవ్, అతని మీద పోటీ చేసినటువంటి రామచంద్ర యాదవ్, అతను వచ్చేతలకి ఇక్కడ ఆయన ఇంటి మీదకి వెళ్ళేసి ఆయన వాహనాలు ధ్వంసం చేసి ఎంత నానా యాగి చేశారో చూస్తూనే ఉన్నాం. ఆయన ఎన్నికల అఫిడవిట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను పొందుపరచలేదని చెప్పని, డిస్క్వాలిఫై చేయమని చెప్పని ఆయన ఫిర్యాదు చేసి ఉన్నాడు. దాని మీద కూడా కూటమి తరపు నుంచి స్పందన అయితే ఏం కనపట్టలేదు. ఇలాంటి విషయాలన్నీ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. తంబళపల్లి విషయంలో కావచ్చు, మరి ఈ పొంగునూరు నియోజకవర్గం విషయంలో కావచ్చు, మరి అతను ఇంకా ఇష్టారాజ్యంగా అతనికి నడుస్తూనే ఉంది. ఇప్పటికి కూడా అతను చెప్పిన మాటలే అధికారులు వింటున్నారు అని చెప్పని చెబుతున్నారు. అంటే అది కూటమి పెద్దలు ఎందుకు అలా చెప్తున్నారో నాకు కూడా ఇప్పటికీ అర్థం కాని విషయం. అధికారంలో ఉన్నవాళ్ళు ఇలా చెబుతున్నారంటే చాలా విచిత్రంగా ఉంటుంది. వాళ్ళ అసమర్థతను తెలియజేస్తుంది. సమర్థత అయితే తెలియజేస్తుందని నేను అనుకోను. సమర్థులు ఎప్పుడు అలా చేయరు. అసమర్థత తెలియజేస్తూ ఉంది. మరి దాన్ని ఏ విధంగా వాళ్ళు జరుగుతున్న విషయాలన్నీ ఏ విధంగా దృష్టి పెట్టుకుంటారో, మరి దీన్ని ఎక్కడ అడ్డుకట్ట వేయాలి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి ఆగడాలకి అగాత్యాలకి ఏ విధంగా అతను శిక్షలు వేయాలనే దాని మీద కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో చూడాలి. ఇప్పటికైతే రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఆయన ఇట్లానే చేసుకుంటూ వచ్చాడు. ఆ జిల్లాలో కొంచెం ఎక్కువ చేశాడు. దాని మీద ప్రజలందరూ కూడా తీవ్రమైన ఆగ్రహవేశాలతో ఉన్నారు. అది గమనించుకోవాలి కూటమి ప్రభుత్వం. మరి ఏం జరుగుతుందో ఏంటో కొంచెం ఇబ్బందికరంగానే ఉంది, ఆలోచించాలి. ఓకే సార్, నమస్తే.